ఇటు బస్తీ మే సవాల్, తెలంగాణలో బైపోల్ వార్. 100% ఉప ఎన్నికలు వస్తాయి అని ఒకరు, రానే రావు అని ఇంకొకరు సవాళ్లు చేసుకుంటూ ఉన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలారా టెన్షన్ పడకండి, ఉప ఎన్నికలు రావు అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఉప ఎన్నికలు రావని చెప్పడానికి మీరెవరు? కోర్టులో ఉన్న అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తారా అంటూ ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేసింది బీఆర్ఎస్. రాష్ట్రంలో బైపోల్స్ వస్తాయి అని బల్ల గుద్ది చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణలో ఉప ఎన్నికల పంచాయతీ ముదిరింది. బీఆర్ఎస్ హయాంలో పార్టీ మారిన వారిపై వేటు పడలేదు. ఇప్పుడు కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు వచ్చిన సమస్య ఏమీ లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదన్నారు ఆయన. అధ్యక్ష, నేను తమరి ద్వారా ఎవరైతే ఉన్నారో సభ్యులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఏ ఉప ఎన్నికలు రావు. వారి ఉప ఎన్నికలు వారు కోరుకున్నా రావు. ఎందుకంటే ఒకవేళ వారు ఎటొచ్చినా ఏ ఉప ఎన్నికలు రావు. ఉప ఎన్నికల గురించి అసెంబ్లీలో సీఎం మాట్లాడటాన్ని తప్పుబట్టారు బీఆర్ఎస్ నేతలు. సీఎం రేవంత్ వ్యాఖ్యలు సుప్రీంకోర్టును అవహేళన చేసేలా ఉన్నాయన్నారు. రేవంత్ రెడ్డి గారి మీద ఖచ్చితంగా ఏప్రిల్ 2వ తారీఖున నేనే పిటిషనర్ని, ఖచ్చితంగా జడ్జి గారి ముంగట ఆ వీడియో మేము పెడతాం. చట్టసభ బుక్లలో క్లియర్గా ఉంది. సబ్ జుడిస్ హైకోర్టులో ఏ మ్యాటర్ ఉన్నా, సుప్రీంకోర్టులో ఏ మ్యాటర్ ఉన్నా అసెంబ్లీ లోపల మాట్లాడడానికి వీలు లేదు అనేది చాలా క్లియర్గా ఇవాళ అసెంబ్లీ రూల్స్ బుక్లో ఉంది. సుప్రీంకోర్టులో తీర్పు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వస్తుందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. అప్పుడు ఉప ఎన్నిక అనివార్యం అవుతుందన్నారు ఆయన. రేవంత్ రెడ్డి గారు ఎవరు డిస్క్వాలిఫై చేయడానికి వీల్లేదు, ఎవరికి పవర్సే లేవు అని అసెంబ్లీ సాక్షిగా 100% చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా బై ఎలక్షన్ రాబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి తాత జాగిర్ కాదు. మరోవైపు ఉప ఎన్నికలపై బీఆర్ఎస్ నేతలవి పగటి కలలే అంటున్నారు కాంగ్రెస్ నేతలు. పార్టీ మారిన ఎమ్మెల్యేల పదవులకు ఢోకా లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు.